మొదటగా దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకున్నాము. నా జీవితంలో పెద్ద గొప్ప సాక్ష్యం ఇది. ఏంటంటే మా అక్క రెండో కొడుకు రాబిన్సన్. కానీ వాడంటే మాకు చాలా ఇష్టం. మా ఇంట్లో ఏ సమస్య వచ్చినా, ఏ పని కావాలన్న పాపం వచ్చి నాతో షేర్ చేసుకునేది. వాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి మేమే పెంచినామండి. మరి తనకి వచ్చిన పెద్ద గొప్ప వ్యాధి ఏంటంటే పక్షవాతం వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత తన పరిస్థితిని చూసి నేను ప్రియమ్మ గారికి ఫోన్ చేసి, అమ్మ మరి నాకు ప్రియమైన కుమారుడు రాబిన్సన్ మరి తన పరిస్థితిలో ఉన్నాడని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళి ఫొటోస్ తీసి అమ్మగారికి నేను పెట్టానమ్మ, ప్రియమ్మ గారికి. పెట్టినప్పుడు ప్రియమ్మ చాలా ఆయాసకరంగా ప్రార్థన చేసింది రాబిన్సన్ విషయంలోను. మరి అక్క నువ్వు కూడా విశ్వాసంగా దేవునికి ప్రార్థన చేయక అని నాతో కూడా అమ్మగారు ప్రియమ్మ నాతో మాట్లాడింది ఫోన్లో. ఇది ఎంత గొప్ప సాక్ష్యం అంటే దేవుడు రాబిన్సన్ విషయంలో చాలా గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు రాబిన్సన్కి. ఎందుకంటే ప్రార్థన ద్వారా రాబిన్సన్ మేము తన భార్య అయినా, తన తల్లి అయినా, తండ్రి అయినా, మా బ్రదరు శ్యామ్ సుందర్ రావు అయినా మేము ప్రార్థన చేసినప్పటికీ దైవజనులు ఎంతో మంది రాబిన్సన్ విషయంలో ప్రార్థనలు చేశారు. మరి ముఖ్యంగా ప్రియమ్మ చెప్పిన ధైర్యం నాకేంటంటే, అక్క ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం. నాకు ఏ కష్టం వచ్చినా ఫస్ట్ నాకు గుర్తుకొచ్చేది అనిల్ బ్రదర్ గారు, అమ్మగారు. వీరిద్దరే నాకు, ప్రియమ్మ అను బ్రదర్ ఇద్దరు గుర్తుకొస్తారు నాకు. మరి రాబిన్సన్ విషయంలో ప్రియమ్మ ప్రార్థన చేసింది, బ్రదర్ ప్రార్థన చేశారు. అక్క ఏమి కాదు రాబిన్సన్కి, రాబిన్సన్ మంచిగా అవుతాడు అక్క అని నాకు ధైర్యం చెప్పింది. సరే ఈ విషయం పక్కకు పెడితే, నాకు నా యొక్క డాక్టర్ అమ్మ శిరీష మేడం అని ఉండేది. మరి ఆమె గాంధీ హాస్పిటల్లో ఆమె పీజీ చేస్తుంది. తనను తీసుకొచ్చి, ఎందుకంటే డాక్టర్లు చర్చిస్తే మరి బాబుకున్న సమస్య ఏంటో తెలిసిపోతుంది కదా అనేసి నేను తనను తీసుకొచ్చిన రోజు నాకు ఒకటే ఒక మాట పక్కకు తీసుకెళ్ళేమందంటే, తను బ్రతకడం కష్టం అంది. బ్రతకడం కష్టం అంది. ఎందుకంటే 10% తను హామీ ఇచ్చింది. కానీ ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళి రాత్రంతా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ సోఫా పక్కకు ఒక మ్యాట్ ఉంటది, కింద కాళ్ళు తుడుచుకునే మ్యాట్. నా భర్త చూస్తే ఈ రాత్రి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావని తిడతాడేమో అని భయంతో ఆ మ్యాట్ మీద కూర్చొని, దేవా నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నా రాబిన్సన్ నాకు కావాలి, నా రాబిన్సన్ నాకు కావాలి, నా రాబిన్సన్ నాకు కావాలని రాత్రంతా నేను రాబిన్సన్ విషయంలో నేను ప్రేయర్ చేశాను. ఎందుకంటే మా నలుగురం అక్క చెల్లెలం, ఒక తమ్ముడు, మా అందరి పిల్లలు క్షేమంగా ఉండాలి. ఏ ఒక్క ఆత్మ నశించుట దేవా నీకు ఇష్టం లేదని సెలవిచ్చి ఉన్నావు కదా అని రాబిన్సన్ విషయంలో దేవుని దగ్గర ఒక ఒప్పందం చేసుకున్నా. తన పాపంలను క్షమించేవా, ఇక ముందు తను ఎలాంటి పాపం చేయకుండా, తను ఎలాంటిది నీకు ఇష్టము లేని క్రియలు చేయకుండా రాబిన్సన్ బ్రతకాలి ప్రభు అని నేను ప్రార్థన చేసుకొని ఉదయకాలము 3:30 సమయంలో దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చిందమ్మ ప్రియమ్మ. ఆ దర్శనం ఏంటంటే చీపురు కట్ట. ఆ చీపురు కట్టను దేవుడు 3 భాగాలుగా, అక్కడొక కట్ట, ఇటొక కట్ట, మధ్యలో ఒక కట్ట, 3 కట్టలుగా అంతా చెల్లాచెదరగా ఉంది. ఆ 3 కట్టలు చెల్లాచెదరైన కట్టను దేవుడు దర్శనమయ్యి ఆ కట్ట ఈ కట్టను తీసుకొచ్చి ఒకటిగా చేసి ఆ కట్టను కట్టి నా చేతికి ఇచ్చిండమ్మ. అంటే ఆ 3 కట్టల సారాంశం ఏంటి ప్రభు అని నేను అడిగినప్పుడు, భార్య ఒక దగ్గర ఉంది, పిల్లలు ఒక దగ్గర ఉన్నాడు, వీడు ఐసీలో ఉన్నాడు.
ఈ ఒక్క వీరి కుటుంబంలో దేవుడు ఒకటిగా చేసినట్టు నాకు దర్శనం ఇచ్చాడమ్మా. ఆ రోజు ఉదయకాలం మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళిన, అప్పుడు రాబిన్సన్ కండిషను వెళ్ళి నేను ప్రేయర్ చేసి, మీరు చెప్పినట్టు అక్క తల మీద నొష్టి మీద చేతి పెట్టి ప్రార్థన చెయ్యక్క నువ్వు అని చెప్పినవమ్మ. నేను వెళ్ళి ఆ నొష్టి మీద చేతి పెట్టి ప్రార్థన చేసినాక అప్పుడు రాబిన్సన్ లో కదలికలు నేను చూసిన. నాకు అప్పుడు విశ్వాసం కలిగింది, దేవా నువ్వెంత గొప్ప దేవుడవు, నువ్వెంత గొప్ప తండ్రివి నాయన, నువ్వు స్వస్థపరిచే యేహోవాను నేనే అన్నావు, డాక్టర్ల కన్నా పరమ డాక్టర్ అన్నావు. దేవా ఇది గొప్ప సాక్ష్యము నాకు ఇచ్చినావు తండ్రి. నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రియమ్మ వాళ్ళకి నేను సాక్ష్యం చెప్పాను, ఎందుకంటే దేవుడు చేసిన మేళ్లను మనం సాక్ష్యం చెప్పాలి. అదే విధంగా రాబిన్సన్ విషయంలో దేవుడు చాలా గొప్ప క్రియలు చేసిండమ్మ. తనను, తన భార్యను, తన పిల్లల్ని, తన కుటుంబాన్ని కట్టాలని దేవుణ్ణి నేను మనసారా ప్రార్థన చేస్తున్నా. కానీ ప్రియమ్మ, నా కుటుంబంలో ఏ సమస్య వచ్చినా నేను మొదటిగా ప్రార్థన చేయమని కోరేది మిమ్మల్ని నేను. మరి ఇంకో విషయం ఏంటంటే, బిడ్డ విషయంలో కూడా నాకు పీజీ విషయంలో పాపకి 12 లక్షలు కట్టాలంటే చాలా ప్రాబ్లం అయింది. దేవుడు నా కృప వలన బిడ్డకు ఫ్రీ సీట్ కూడా ఇచ్చాడమ్మా. నిన్నటి విషయం ప్రియమ్మ, బాబు విషయంలో నేను నిన్న వీసా విషయం అడిగాను కదమ్మా, చిన్నోడు నా కొడుకు విషయము, సుకుమార్ పాల్ దినకర్ విషయంలో కూడా ప్రియమ్మ మరి వీసా విషయంలో బాబు బాధపడుతుండమ్మా అని నిన్న కూడా నేను అడిగాను కదా. అమ్మ నువ్వు అన్నట్టు అక్క నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు సమస్తం సమకూరుస్తున్నారు. ఆ విధంగానే దేవుడు అమ్మ ఇచ్చిండు, వీసా ఇచ్చిండమ్మా. మీరు ప్రార్థన చేయమన్నారు, నేను చేశాను. మా అక్క ఇస్తాడు అని మీ నోటితో అన్నారమ్మా. ఖచ్చితంగా నా కొడుకు రేఖాలం లేవగానే మెసేజ్ పెట్టి, మమ్మీ నాకు వీసా ఇచ్చిండు దేవుడు అని. నా ఇంట్లో ఏ కష్టం వచ్చినా నేను ఫస్ట్ తలంచుకునేది ప్రియమ్మ అనిల్ బ్రదర్, మిమ్మల్ని నేను తలస్తున్నాను. మీ యొక్క సేవ, మిమ్మల్ని దేవుడు మా గురించి నశించిపోతున్న ఆత్మలను రక్షించుటకు దేవుడు మంచి గ్రూప్ని ఇచ్చాడమ్మా. ఈ గ్రూప్ ఎప్పటికి ఉండాలని, ఈ గొప్ప సాక్ష్యము రాబిన్సన్ యొక్క కుటుంబం ఆశీర్వదించాలి. ఇది నా యొక్క గొప్ప సాక్ష్యం అమ్మ. అక్క ఇది ఏ ఇయర్ ఉండే అక్క? మేము కరీంనగర్ వచ్చినప్పుడు అప్పుడు రాబిన్సన్ ఉండే, దాదాపు రాబిన్సన్ కదా నాన్న. ప్రియులారా, మేము మన ఫస్ట్ కరీంనగర్ ప్రేయర్ మీటింగ్ ఉన్నప్పుడు మాకు అక్క బ్రేక్ఫాస్ట్ కి అప్పుడు ఇన్వైట్ చేసిండు. సో మార్నింగ్ మేము వెళ్ళినప్పుడు అక్క అన్న వాళ్ళతో పాటు రాబిన్సన్ కూడా ఉండే, చాలా మంచిగా హెల్దీగా ఉండే, టెక్నికల్ ఆ సైడ్ లో పనిచేస్తుండే, వీడియోగ్రాఫర్ కదా నాన్న, ఫోటోగ్రాఫర్ లాగా పనిచేస్తుంది. చాలా సంతోషమైంది. సిక్ అయింది ఎప్పుడక్క? 1 year తర్వాతనా? 1 year తర్వాత ఎగ్జామ్ మేము వెళ్ళిన 1 year తర్వాత చాలా సిక్ అయిపోయిండు రాబిన్సన్. అసలు మేము షాక్ అయిపోయినాం. అక్క అసలు ఆ 1 year బ్యాకే అలా ఉండే మనిషి ఇలా అయిపోయిండు అని. అక్క పట్టుదల, అక్క ప్రార్థన, మరి నవీన్ బ్రదర్తో మేము వీడియో కాల్ చేయించినాం. నా రాబిన్సన్ అప్పుడు ఐసీయూలో ఉన్నాడు. డాక్టర్స్ ఓన్లీ 10% గ్యారంటీ ఇచ్చిండ్రు. కానీ మరి నవీన్ బ్రదర్తో మేము వీడియో కాల్ చేయించినాము. మరి అక్కని ఐసీయూలోకి పంపించి, అక్క మీరు ఎట్లయినా రాబిన్సన్ దగ్గర ఉండి వీడియో కాల్ చేయిస్తాను నేను నవీన్ బ్రదర్తో, దేవుడు తప్పక ఇచ్చేస్తాడు అన్నప్పుడు వీడియో కాల్ చేసిండు. ప్రేయర్ ఆయిల్ కూడా పెట్టి అనుకుంటా అక్క వాడిది. ఆ ప్రేయర్ ఆయిల్ పెట్టి మరి బ్రదర్ ప్రార్థన చేసి ఒకటే మాట అన్నారు, నాకు గుర్తుంది, ఏం కాదక్క బాగా అవుతాడు రాబిన్సన్ అని ఒక్క మాట అనేసిండు. సో అసలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకైతే. అప్పుడు చూసిన రాబిన్సన్ అంటే ఐసీలో ఉన్న రాబిన్సన్ని ఇప్పుడు చూస్తే చాలా సంతోషం అవుతుంది నాన్న. సో దేవునికి మహిమ, గొప్ప కార్యం చేసింది అక్క. అక్క ప్రార్థన చాలా గొప్పది, చాలా పట్టుదలగా, చాలా విశ్వాసరాలు, పట్టుదలగా ప్రార్థన చేసి తను వదలలేదు. నేను కూడా బిజీ ఉంటుంది, 2-3 times నాకు కాల్ చేసింది, పాప ఎట్లయినా చెప్పిరా బ్రదర్తో చేయించురా అని. ఇప్పుడు నైట్ మరి రాబిన్సన్ ఐసీలో ఉన్నప్పుడు చాలా బాధపడింది. చిన్న వయసు అమ్మ,
వైఫ్ ఉన్నది, కొడుకులు ఉన్నారు, ఇట్లా ఇట్లయితే అని చాలా అంటే భారం కలిగి చాలా ప్రార్థన చేసింది. చాలా లక్కీ రాబిన్సన్. ఇలాంటి అవునమ్మా గారు, దేవుడు పెద్ద కృప. చిన్నమ్మ కదా, స్వరూపక చిన్నమ్మ అవుతుందా పెద్ద పిన్ని? ఇలాంటి పిన్ని ఉండడం చాలా అదృష్టం. ఇవాళ చాలా అదృష్టం, మాకు చాలా అదృష్టం. చాలా అదృష్టం. ఎవరి పిల్లలను వాళ్ళే చూసుకుంటారు, ఎవరు మన్మరాళ్ళు మన్మల్ని ఎవరి బిడ్డలను వాళ్ళే చూసుకుంటారు. కానీ ఇలాంటి భారం ఒక పిన్నికి తన యొక్క అక్క కొడుకు వాళ్ళు చాలా సంతోషం వేసింది అన్న. మస్తు మా వద్ద మంచి ప్రేయర్ చేస్తారు పిన్ని. ఇలాంటి సాయం ఇలాంటి హెల్ప్ చేస్తారు. మా మమ్మీ డాడీ కన్నా మా పిన్ని మస్తు మంచిగా చూసుకుంటాం. పిన్ని చాలా బాగా ప్రార్థన చేస్తారు. మమ్మీ డాడీ కంటే ఎక్కువ భారం అక్కకే ఉన్నట్టు. ఎక్కువ ఆలోచి మా గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. నా గురించి కానీ మా అన్న గురించి కానీ చాలా ఆలోచిస్తుంది. అదే ఆ రోజు రాబిన్సన్ ఉండే అలాంటి పిన్ని మాకు దొరకడం మాకు దేవుడి గొప్ప వరం. అదే చాలా మాకు ప్రేయర్ చేస్తుంటది. ఇప్పుడు ఎట్లున్నా మంచిగా ఉన్నావా? మెడికేషన్ మీద ఉన్నావా రాబిన్సన్? అవునమ్మా గారు, మెడిసిన్ ఇప్పుడు చాలా బెటర్. నేను నా పనులను చేసుకుంటున్నాను, వాక్ చేస్తున్నాను, నడుస్తున్నాను. ఈ యొక్క లెఫ్ట్ హ్యాండ్ కొద్దిగా రావాలి, కొద్దిగా అది త్వరలో అది కూడా వచ్చేస్తుంది అమ్మ గారు. లెఫ్ట్ హ్యాండ్ సింగిల్ గ్రిప్ పారాలిసిస్ వచ్చింది కదా, వన్ సైడ్ లెఫ్ట్ సైడ్. రైట్ రైట్. అసలు చాలా సంతోషం నాకైతే. నిన్న అక్క కాల్ చేసి చాలా సంతోషమైంది నాకంటే. ఒక్కసారి ఐసీయూలో అసలు మొహం కూడా కనవలేదు రాబిన్సన్. ఆక్సిజన్ లెవెల్స్ పెట్టిరు, ఇంకా హాస్పిటల్ డ్రెస్సింగ్ చేస్తారు కదా. అక్క రాబిన్సన్ నేను ఆశ్చర్యపోయినా. 1 year బ్యాక్ చూసిన అబ్బాయి ఇలా అయిపోయింది ఏంటి అని. చాలా సంతోషం నాన్న. సో దేవుడు నమ్మకంగా ఉండు. ఇంకో లైఫ్ ఇచ్చిండు, కొత్త జీవితం ఇచ్చిండు. దేవుడికి యథార్థంగా నమ్మకంగా దేవుడిని పట్టుకొని ఉండు. పిన్ని ఎట్లయితే ఆశిస్తుందో అట్లా ఉండు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా నాన్న రాబిన్సన్? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇప్పుడు దేవుడు అంటే స్వస్థపరిచే దేవుడు అని నమ్ముతావా? మనం కష్టాలు ప్రార్థిస్తే నమ్ముతానమ్మా గారు. ఇంత నేను ఆల్మోస్ట్ చనిపోయేవాడిని బతికించింది దేవుడు నన్ను. అవును, ఆ రోజు సిచ్యువేషన్ చూస్తేనైతే చాలా భయంకరంగా ఉండే. అసలు నేను అక్కని చూసి చాలా ఆశ్చర్యపోయినా. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా అక్క ఎంత పట్టుదలగా ప్రార్థన కోరుతుంది అని అసలు చాలా ఆశ్చర్యపోయినా. కానీ దేవుడు గొప్ప దేవుడు, మన ప్రార్థన. డాక్టర్స్ అయితే చేసేసారు, హోప్ లేదు, బతకడం చెప్పేసి. బతికినా సరే ఓన్లీ బెడ్ అన్నారు, బెడ్ వరకే ఉంటాడు, నడవడు. అలాంటి దేవుడు, అలాంటి డాక్టర్స్ ఇప్పుడు చూసి హాస్పిటల్ విజిట్ లో పోతే షాక్ అయ్యి ఇస్తున్నాము కదా నన్ను. డాక్టర్ షాక్ అయ్యి నడుస్తుందా అని చెప్పి ఆశ్చర్యపోయాడు. దేవుడు గొప్ప. అలాంటి అట్లా బెడ్ మీద ఉండేవాడిని నా అంతా నేను నడుచుకుంటే డాక్టర్ పోయి విజిట్ చేస్తే షాక్ అయినా. దేవుడు అంత పెద్ద కార్యం చేశాడు అంతా. స్వరూపక హ్యాపీనా? చాలా హ్యాపీ అమ్మా. చాలా సంతోషం. దేవునికే మహిమ. ఎంత గొప్ప కార్యం. ఒక్కసారి చేతులెత్తి దేవునికి అసలు ఎంత మహిమ చెల్లించినా కూడా తక్కువనే. అసలు ఆ రోజు సిచ్యువేషన్ ఈ రోజు నేను చూస్తే చాలా నాకు ఆశ్చర్యం అవుతుంది. దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండు. మరి కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించిండు. దేవునికి సమస్తం సాధ్యం, నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. అదే అమ్మా. ప్రియమ్మా, బాబుది లెఫ్ట్ హ్యాండ్ ఇంకా కొంచెము స్పర్శ రావాలి. ఓకే అక్క, ఇంకొంచెం సేపు లైవ్ లో ఉండండి. బ్రదర్ వస్తారు. అన్న ప్రార్థన చేస్తారు, అన్నతో ప్రార్థన చేయించుకో. ఓకేనా నాన్న? వస్తారు అన్న. అక్క కంగ్రాచులేషన్స్, పాపకు కూడా వీసా వచ్చింది, చాలా సంతోషం. ఓకే అమ్మా. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన సాక్ష్యం ఇది. దేవునికే మహిమ, కార్యం చేసిన దేవునికే మహిమ.